ఈ పడతన్పల్లి ఎత్తిపోతల పథకం 85 కోట్ల రూపాయలతో 18 గ్రామాలకు మేలు చేకూరుతుంది. హాజీపూర్లోని 16 గ్రామాలు, లక్షెట్టిపేటలోని మరో 2 గ్రామాలకు సాగునీరు అందించి 2 పంటలు పక్కాగా పండేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ మీకోసం ప్రారంభించుకున్నాం. ఈ పడతన్పల్లి లిఫ్ట్ పూర్తి చేసుకొని హాజీపూర్లో ఇక నీళ్ల బాధ లేకుండా ఈ మండలం మొత్తం కూడా 2 పంటలు పండే విధంగా మనం అభివృద్ధి చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆరే తెలంగాణనే రాకపోతే, కేసీఆర్ గారు లేకపోతే ఈ పనులు జరిగేదా కూడా ఇవాళ మీరు అందరు కూడా ఆలోచించాలి. ఇవాళ పడతన్పల్లి లిఫ్టు ఇంత బాగా తొందరగా మంజూరైందంటే అది దివాకర్ రావు గారి వల్ల మంజూరైంది. అదేవిధంగా ఈరోజు దోనబండ సబ్స్టేషన్, దోనబండ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందంటే దాదాపు 3 కోట్ల రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మీ ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇవాళ మంచిర్యాల జిల్లా అయిందంటే కేసీఆర్ గారి వల్ల అయింది, దివాకర్ రావు గారి వల్ల అయింది. 30 ఏళ్ళ కోరిక కదా. వెనకట ఎన్టీ రామారావు 1985లో ఎన్టీ రామారావు గారు మంచిర్యాలకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం జిల్లా చేస్తామని మాట తప్పినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల జిల్లా చేస్తామని ఆ రోజు మాట తప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చినాక మంచిర్యాల జిల్లా చేస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా మంచిర్యాల జిల్లా చేసి మీకు ఇచ్చిన విషయాన్ని నేను ఒక్కసారి గుర్తు చేయిస్తా ఉన్నా. ఇలా మంచిర్యాల జిల్లా అయింది. 500 కోట్ల రూపాయలతో మంచిర్యాలకు మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలకు నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాల్లో 600 పడకల పెద్ద ఆసుపత్రి కూడా మీకోసం కడతా ఉన్నాం. ఇవన్నీ పనులు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. మరి మనము ఇంకా ఎవరో కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. దయచేసి ఆ రోజు మీకు తెలియని కావు. 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు ఏం బాధలు ఉన్నాయో మీకు తెలియవా? గోదావరి ఒడ్డున ఉన్న వేసవి కాలంలో తాగునీటి కోసం ఇబ్బంది పడ్డాం. మంచినీళ్ళు లేక మా అక్క చెల్లెళ్ళు ఎంతగానో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఏ అక్క కానీ చెల్లె కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కానీ ఆడపిల్ల పెళ్లికి 1 రూపాయి కూడా ఇవ్వరు. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, ఆ రోజు కూడా ఆడపిల్లల పెళ్లిలకు 1 రూపాయి ఇవ్వలేదు. ఇలా 12,70,000 మంది ఆడపిల్లల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం సహాయం అందించిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళల కోసం ఇలా కేసీఆర్ కిట్ కానీ, అమ్మఒడి వాహనాలు కానీ, ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కానీ, న్యూట్రిషన్ కిట్ లాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసినారు. అంటే ఈ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గతంలో మీ పిల్లలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇవాళ మంచిర్యాల ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులు వచ్చినాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మీ పిల్లలు కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లని తెచ్చి ఆటో కిరాయి లేకుండా హాజీపూర్ కాడ మీ ఊర్లో మీ ఇంటి దగ్గర దించిపోతా ఉన్నారు. ఈ రకంగా ఆసుపత్రులు బలోపేతమైనవి. తెలంగాణ రాకముందున్న పరిస్థితులకు ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. ఇలా త్రాగునీటి విషయంలోనైతేనేమి, సాగునీటి విషయంలోనైతేనేమి, విద్యుత్ రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, ఈ రంగాల్లో మనం స్వయం సమృద్ధిని సాధించాం. రాబోయే రోజుల్లో ఇతర రంగాల మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఇవాళ మన ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క మెట్టెక్కి ఇవాళ తెలంగాణను జాతీయ ముఖ చిత్రంలో కేసీఆర్ నిలబెట్టాడు. అంటే 24 గంటలు ప్రజల మధ్య ఉంటాడు ఆయన. మీరు చూస్తుంటారు, ఎక్కడ ఎవరి ఊర్లో ఓ ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో ఓ కార్యకర్తకు పాము గుట్టిందంటే, తేలు గుట్టిందంటే, పిడుగు పడ్డదంటే, బర్రె చచ్చిందంటే, గొర్రె చచ్చిందంటే ఏడజుడు దివాకరణ ఉంటాడు. అలాంటి మంచి మనిషిని మనం కాపాడుకోవాలి. కానీ ఏదో అంటారు చూడండి, ఎండమావులకు ఆశపడితే మనం పరిశాన్ అయిపోతాం. ఇక కొంతమంది ఇక్కడికి వచ్చిండ్రు, హైదరాబాద్లో బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు, హైదరాబాద్లో ముంచిన వాళ్ళు, గుండాయిజం చేసిన వాళ్ళు, రౌడీయిజం చేసిన వాళ్ళు మళ్ళీ ఇటు మొఖాన్ని వస్తుండ్రు. అరే ప్రశాంతంగా ఉన్నది కాదే మంచిర్యాల. వ్యాపారస్తులైతేమి, ప్రజలైతేనేమి
ఏమన్నా తిప్పలు ఉన్నదా? ఆయనే పిలిస్తే వచ్చిండు, ఫోన్ చేస్తే పలికిండు, చేతుల గల్ల సాయం చేసిండు మా దివాకర్ అన్న. ఎక్కడంటే అక్కడికి వచ్చిండు. ఎవరికన్నా గింత తిప్పలు పెట్టిండా? ఆయన కేసు పెట్టే రకం కాదు, ₹1 లంచం అడిగే రకం కాదు. పని 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 పని. గదే ఇంట్లో ఉన్నాడు కదా, ఎమ్మెల్యే కాకముందు ఏడున్నాడో ఇలా కూడా గానే ఉన్నాడు. వేరే వాళ్ళకి ఏమైనా బంగ్లాలు కట్టిండా, ఇంకేమైనా గిట్ట కట్టిండా? ఇప్పుడు పరేషాన్ ఏమైందంటే పైసలు ఆయన దగ్గర గంతే. కానీ కొంతమంది ఏమో హైదరాబాద్లో పేకాట క్లబ్బులు నడిపిన వాళ్ళు, బ్యాంకులను లూటీ చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళు బయలుదేరు. మరి అసంటోళ్ళ చేతికి పోయింది అనుకో, రేపు మళ్ళీ మంచిర్యాల కూడా లూట్ మాఫ్ అవుతుంది. మరి జాగ్రత్త, ఆగమైపోతాం. అందువల్ల తొందరపడకుండా. ఇంకో మాట చెప్పాలి మీకు, ఇవాళ ఎవ్వరు అవునన్నా కాదన్నా మళ్ళీ మూడోసారి గెలిచేది కేసీఆర్, మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి మంచిర్యాల ఎమ్మెల్యే కూడా మన పార్టీ ఆయన ఉంటేనే మన పనులు అవుతాయి, కానీ ఏమైనా కింది మీద చేసుకుంటే నడుస్తాయా? కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. కాంగ్రెస్ వాళ్ళు అంటే నయవంచన నాటకం. వాళ్ళు ఓట్ల కోసం అబద్ధాలు చెప్తారు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప రకం కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏంటంటే మాయ మాటలు, మూటలు, డబ్బు సంచులు, ముఠాలు, కొట్లాడుకునే గ్రూపుల సంస్కృతి, మంటలు. ముఖ్యమంత్రిని పదవి దించడానికి మతం మంటలు పెట్టే రకం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ సంస్కృతి ఒక్క మాటలో చెప్పాలంటే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు. ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. మనకు తెలియని కాంగ్రెస్ ఇది. దాని పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలివయా? ఇవాళ వాళ్ళు ఏంది, కళ్ళబొల్లి మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి కర్ణాటక నుంచి డబ్బు సంచులు తెచ్చి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలవాలని పగటి కలలు గంటా ఉంది. అది జరగదు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు నడవే ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ అధికారంలో ఉన్ననాడు మనం చూడలేదా? ఆ గ్రూప్ ముఠా రాజకీయాలతోని వాళ్ళు తన్నుకొని పరిపాలనను భ్రష్టు పట్టించింది ఈ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అంటా ఉన్నా. అధికారం కోసం తన స్వంత ముఖ్యమంత్రులను కుర్చీలో నుంచి దించి ఇంకొకరు కుర్చీ ఎక్కడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో మత కలహాలు పెట్టి కర్ఫ్యూలు పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అంటా ఉన్నా, ఇలా కేసీఆర్ గారి హయాంలో కరువులు లేదు, కర్ఫ్యూ లేదు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక కరువు లేదు. 9.5 ఏళ్ల కేసీఆర్ కాలంలో కర్ఫ్యూ అంతకంటే లేదు. కరువు కాటకాలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతూ ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నక్సలైట్లతో చర్చలు జరుపుతామని చెప్పి ఆ నక్సలైట్లను మట్టుబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు ఏ విషయంలో వీళ్ళు మాట మీద ఉన్నారు? ఆనాడు 2009లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 6 కిలోల బియ్యం అన్నారు, మోసం చేసిండ్రు. పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు, మోసం చేసిండ్రు. తండాలు గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు, మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అది ఒక భస్మాసుర హస్తం. దాన్ని నమ్మితే ఆగమైతాం. ఇవాళ ఇప్పటిదాకా వాళ్ళు చేసిందేమి లేదు. బీజేపీ వాళ్ళు కూడా బాగా మాట్లాడుతుండ్రు. నిన్న ఒక ఆయన నడ్డా అని వచ్చిండు. ఆ నడ్డాకు తెలియదు, నడ్డా ఈ తెలంగాణ కేసీఆర్ గడ్డ అనేటువంటి విషయాన్ని నడ్డా గారు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీ సొంత రాష్ట్రం నీ హిమాచల్ ప్రదేశ్లో నీ బీజేపీని గెలిపించుకోలే, నువ్వు వచ్చి ఈ తెలంగాణలో ఏం చేస్తావు? నడ్డా తెలంగాణ గడ్డ, ఇది కేసీఆర్ అడ్డ. ఈ నడ్డా అంటే ఆయన నీ సొంత రాష్ట్రంలో ఎల్లెలకల బొక్కబోర్ల పడ్డావు, గీడికి వచ్చి ఏదో తెలంగాణలో బీజేపీని గెలిపిస్తా అని మాట్లాడితే నీ నాటకాలు నడవని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో బీజేపీ డకౌటే. బీజేపీ పోయినసారి ఒక్కటి గెలిచింది, ఈసారి ఆ ఒక్కటి కూడా రాదుగాక రాదుడట. నువ్వేదో ఒక పని చేయి, చాలా కమిటీలు వేస్తున్నావు, లేని కమిటీలు వేస్తున్నావు, కొత్త ప్రపంచంలో లేని కమిటీలు వేస్తున్నావు. ఓ పని చేయి, డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకోటి. ఎందుకంటే పోయినసారి 100 సీట్లలో మీ డిపాజిట్లు పోయినాయి. ఆ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే కనీసం ఏమన్నా ఇంత డిపాజిట్లు వస్తే ఇంత పరువన్న దక్కుతుంది మీ బీజేపీకి. ఒకటి చేరికల కమిటీ అని వేసిండ్రు, ఆ చేరికల కమిటీ అటర్ ఫ్లాప్ అయిపోయింది. కనీసం డిపాజిట్లు దక్కించుకునే కమిటీ అని వేసుకొని మీ బీజేపీ పరువన్న కాపాడుకోండి. ఇంకొక ఆయన వచ్చిండు బీజేపీ నుంచి, నిన్న బిఎల్ సంతోష్ అట ఈ రాష్ట్రంలో హంగ్ వస్తుంది అంటుండు. మిస్టర్ సంతోష్, ఈ రాష్ట్రంలో హంగు కాదు, హ్యాట్రిక్ కొడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ బిఎల్ సంతోష్ ఆ కర్ణాటకలో బీజేపీని భ్రష్టు పట్టించిండు, ఇప్పుడు తెలంగాణలో భ్రష్టు పట్టియడానికి వచ్చిండు.
మంచిదే తినేయాల్సిన తోడు వస్తే ఆయన నామరూపాలు లేకుండా పోతుంది. మాకేం రంది లేదు. కానీ హంగులు గింగులు రావు. తెలంగాణలో హ్యాట్రిక్లే వస్తాయి. మీ గుజరాత్లో మీరు 3-4 సార్లు గెలవచ్చు, కానీ మా తెలంగాణలో కేసీఆర్ 3-4 సార్లు గెలవద్దా? మీ గుజరాత్ కంటే తెలంగాణ పాలన 100 వాళ్ళు నయం. నీ గుజరాత్లో 600 పెన్షన్ ఇస్తే మా కేసీఆర్ 2000 పెన్షన్ ఇచ్చిండు. నీ గుజరాత్లో వ్యవసాయానికి బిల్లులు వసూలు చేస్తే మీటర్లు లేకుండా రూపాయి బిల్లు లేకుండా మా కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. ఈ రకంగా ఇవాళ తెలంగాణలో అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను మళ్ళీ మీ అందరినీ కోరేది ఒక్కటే, ఎవరో చెప్పే మాటలు నమ్మి మనం ఆగం కావద్దు.